ఇక కొండంత రాగం తీసి గాడిద పాట పాడినట్టే ఉంది రేవంత్ సర్కార్ వ్యవహారం. 2 రోజుల పాటు ఊరోతల నడిచిందే ఒక డ్రామా అంటే అందులో విడుదల చేసిన డాక్యుమెంట్లు ఇంకా పెద్ద నాటకం. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నానా హంగామా చేసి ఆఖరికి ఫ్రీ చాట్ జీపీటీలో తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేసింది రేవంత్ సర్కార్. నెలల తరబడి కసరత్తు చేసినట్టుగా బిల్డప్ ఇచ్చి కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్ల ఆర్భాటపు సమిట్లో రేవంత్ ప్రభుత్వం అట్టహాసంగా రిలీజ్ చేసిన విజన్ డాక్యుమెంట్ ఒట్టి డొల్లా. దాన్నొకసారి పరిశీలిస్తే అందులో పస ఎంతుందో ఇట్టే తెలిసిపోతుంది. ఇక డాక్యుమెంట్లో దాదాపు 92% కంటెంట్ చాట్ జీటీపీ లాంటి ఉచిత ఏఐ టూల్స్ వాడి తయారు చేసినట్టు పరిశీలనలో వెల్లడైంది. ఇంత ప్రజాధనం వృధా చేసి తయారు చేసిన ఈ డాక్యుమెంట్ ఇంటర్నెట్లో ఫ్రీగా దొరికే ఏఐ టూల్స్ వాడి తయారు చేయడం సిగ్గుచేటు. కేవలం రిపోర్టుకు ముందు మాట చివర్లో చేర్చిన కృతజ్ఞతల చాప్టర్లు తప్ప మిగిలిన దాంట్లో అత్యధిక భాగం చాట్ జీపీటీ లాంటి టూల్స్తోనే వండేశారు. రేవంత్ ప్రభుత్వం గతంలో మూసీ సుందరీకరణ మీద ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి 150 కోట్లు ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీకి సంతర్పణ చేస్తే అప్పుడు కూడా ఇలాగే ఆ కంపెనీ గూగుల్ సెర్చ్లో దొరికే బొమ్మలు ఉచితంగా దొరికే అప్పుడు రేవంత్ సర్కార్ ఇలాగే అవాసుపాలైంది. ఇక ఇప్పుడు కూడా 100 కోట్ల ప్రజాధనం తగలేసి తయారు చేసిన ఈ డాక్యుమెంట్ కూడా పూర్తిగా ఉచిత ఏఐ టూల్స్ వాడి డిజైన్ చేసినట్టు బయటపడింది. ఎంత పరువు తక్కువ, ఇజ్జత్ మొత్తం పోయింది. మళ్ళీ ఇంతోటి కాపీ రిపోర్టుకు పెద్ద సమ్మిట్ ఒకటి పెట్టి ప్రముఖులను పిలిచి ఆర్భాటంగా విడుదల చేయడం ఇంకా పెద్ద జోక్. ఓ మూల కూర్చొని ఉండక రేవంత్ నీకు ఇదంతా అవసరమని జనం కామెంట్లతో ఏకిపారేస్తున్నారు. తెలంగాణ పరువంతా తీశాడని ఫైర్ అవుతున్నారు. కోర్టు ఖర్చు పెట్టి కాస్ట్ లిస్ట్ కన్సల్టెన్సీ తీసుకొచ్చి ఇంత చీప్గా ఏఐ టూల్స్ వాడి చిటికలో రిపోర్టు తయారు చేస్తారా అంటూ సీనియర్ అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారట. షేమ్ ఆన్ యూ రేవంత్.